రైట్, ఇక ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు దిలీప్ ఆచార్య గారు. నమస్కారం దిలీప్ ఆచార్య గారు. దిలీప్ ఆచార్య గారు, సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. సో ఇప్పుడే ఆయన బయటకు వచ్చారు, తెలంగాణ భవన్కి వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన మాట్లాడింది మీరు కూడా చూశారు. సో మొత్తం సిట్ నోటీస్ అనేది ఒక ట్రాష్, ఇది ఒక సొల్లు పురాణం అంతే తప్ప దాంట్లో అసలు బేస్లెస్ ఆరోపణలు తప్ప ఇందులో ఏం లేదు అని ఆయన ఒక గంట విచారించారు, ఒక గంట ఫోన్ మాట్లాడడానికి బయటకు వెళ్తున్నారు. మరి అది రేవంత్ రెడ్డి చేస్తున్నాడా, సజ్జనార్ చేస్తున్నాడా నాకైతే తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఏంటి విచారణల పేరిట కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీజేపీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? నమస్తే అండి, అందరికీ నమస్తే. రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మీకు ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవము, జగమెరిగిన సత్యం. దాంట్లో ఏమి శశబిషలు లేవు, ఎవరికి అనుమానాలు లేవు. ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది. అప్పుడుండే నాట్ ఓన్లీ ప్రతిపక్ష నాయకులు, జడ్జీలు, లేకుంటే మిగతా వాళ్ళు, సినిమా యాక్టర్స్, వాళ్ళు విలేకరులు, వీళ్ళు కాకుండా అప్పుడుండే ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది కవిత కూడా ఆరోపణ చేసింది. కనుక దాన్ని బుకాయించడానికి అవకాశమే లేదు. మేము కూడా అదే చెప్తా ఉన్నాము, మీరు కాలయాపన చేయకూడదు. సిట్లు అని చెప్పి, నోటీసులు అని చెప్పి, కమిషన్లు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు, కంక్లూజన్కి మాత్రం రావట్లేదు. ఎన్ని రోజులు ఇట్లా మీ కాలయాపన చేస్తారు? స్పష్టంగా అందరూ బాధితులే, దాంట్లో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితుడే. మరి ఎందుకు వారి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించలేదని అంటే అది $1 మిలియన్ క్వశ్చన్ లాగా మిగిలిపోతూ ఉంది. దీనికి అంతటికీ కారణం మేమేమంటున్నామనంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బీఆర్ఎస్ పార్టీ పైన అంత కఠినంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో లేరు. వాళ్ళు ప్రేమతో లేరు, కఠినంగా చర్యలు తీసుకోవాలని లేరు. వారు మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చర్యలు, ఈ కార్యక్రమాలు ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతాయి. మీరు చూడండి, మళ్ళీ ఎన్నిసార్లు మనము ఈ రాజ్ న్యూస్ వేదికగా ఎన్నిసార్లు మనం డిబేట్ పెట్టుకుంటామో, ఆ డిబేట్లో మనం మాట్లాడి మనకు విసుకొస్తుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఒక చిన్న కదలిక లేదు. కదలిక అంటే మీరు చూసారు కదా, విచారణ పూర్తయిన తర్వాత కొత్తగా సిట్ వేసారు. ఇప్పుడు మళ్ళీ సిట్టు కొత్తగా కూడా అదే కదా, కోర్టులు కూడా కొట్టేశాయి. సుప్రీం కోర్టే కొట్టేసినటువంటి కేసులో మళ్ళీ విచారణ పేరుతో మళ్ళీ మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నాం. మేము అదే, ఛార్జ్ షీట్ కూడా అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే ఛార్జ్ షీట్ కూడా అయింది. ఛార్జ్ షీట్ అయిన తర్వాత కొత్తగా మళ్ళీ విచారణ ప్రారంభించారంటే వీరికి ఎడతెగని ఇది ఒక సీరియల్ లాగా కొనసాగాలి, మేము చేస్తున్నట్టు ప్రజలకు కనిపించాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, మేము చర్యలు తీసుకుంటున్నాము, చర్యల కోసం ప్రయత్నం చేస్తున్నాము, దొరకట్లేదు అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము అందుకనే చెప్తున్నాము, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. ఆ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైన విచారణ చేసి, నిజాయితీగా విచారణ చేసి, చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము ఘంటాపదంగా ముందు నుంచి చెప్తా ఉన్నాం. అందుకనే మళ్ళీ చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందనంటే, మిమ్మల్ని కాదు, మా బండి సంజయ్ గారు అప్పుడు ఉన్నారు కదండి, బండి సంజయ్ గారి ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి ఎన్నిసార్లు, ఎన్ని టైమ్స్ మేము డైరెక్ట్ కంప్లైంట్ కూడా చేసినాము అధికారులకి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి పత్రికా ప్రకటనలు చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము. అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోవడానికి కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వం లోపాయికారిగా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నది. దాంట్లో భాగంగానే విచారణ జరగట్లేదు. మామూలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, వీళ్ళు సోకాల్డ్ కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళతో కాంగ్రెస్ లోని పెద్దలు, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారు. మనం అనుకుంటున్నాం, బయటికి కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపలనే, మంత్రివర్గం లోపలనే కుమ్ములాటలు ఉన్నాయి, వీరు వాటాల కోసమే వీరు కుమ్ములాడుతున్నారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు, ఇప్పటి ప్రభుత్వ పెద్దలు కలిసే వాటాలు పంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే విచారణ నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడ కూడా చర్యలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రాజ్ న్యూస్ వేదికగా మళ్ళీ చెప్తా ఉన్నా, వీరు ఒక్కటంటే ఒక్క దానిపైన చర్య తీసుకోరు. అన్ని కళ్ళ ముందర కనిపిస్తున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం వెనుకంజ వేస్తుందంటే కారణం ఏంటంటే, అప్పటి ప్రభుత్వంలో ఉండే దాంట్లో వచ్చిన ఆ కమిషన్లు కానీ, అవినీతి సొమ్ము కానీ, దాంట్లో వాటాలు కావాలని చెప్పి కోరుకుంటున్నారు, ఆ వాటాలు పంచుకుంటున్నారు.
ఈ విచారణను నిర్వీర్యం చేస్తున్నారు, లేకుంటే నత్తనడకని ముందుకు తీసుకొని పోతున్నారని మేము బరాబర్ చెప్తున్నాం. రైట్ మనతో జాయిన్ అయ్యారు గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్కారం అండి గౌరీ సతీష్ గారు.